ఇలాగే స్టార్టింగ్ ఒక నవ్వు. నమస్తే మీడియా మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ మా నూతనపూర్వ నమస్కారాలు. మహాశివరాత్రి ఏంటంటే రెండు ఒకే రాయికి రెండు పళ్ళు పడ్డట్టుగా, ఎందుకంటే ఉమెన్స్ డే కూడా రేపు రెండు నిన్న కలిసి వచ్చినాయి అనమాట. ఎందుకంటే మహాశివరాత్రి ఉమెన్స్ డే రెండు ఆ రోజు అద్భుతంగా మంచి రోజు సినిమా రిలీజ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ భీమా సినిమాలో మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చెప్పాలి, మేము డైరెక్టర్ హర్ష గారికి థ్యాంక్ యూ సార్. ఆయన పెద్ద టెక్నీషియన్స్, కర్ణాటకలో డ్యాన్స్ మాస్టర్, మంచి పీక్లో ఉండగా ఎన్నో సినిమాలు డ్యాన్స్ మాస్టర్గా చేసి ఆ తర్వాత డైరెక్టర్ ఎన్నో సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసి శివరాజంతో ఎక్కువ సినిమాలు చేశారు. మన తెలుగులో ఫస్ట్ టైం చేశారు ఈ సినిమాని. అద్భుతంగా ఆ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడే మాకు కొత్తదనంగా అనిపించింది. అద్భుతంగా ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్, ఒక గాడ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. దానిలో మాకు లాస్ట్ ఎమోషనల్ ఫైటు, క్లైమాక్స్, బిఫోరు క్లైమాక్స్ రెండు ఎమోషనల్ డ్రామాని మాకు వర్క్ చేసే వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. హర్ష గారు అంటే మంచి అంటే ఎమోషనల్ లేనిది మేము ఏం చేయలేము ఫైటు, అందుకని థ్యాంక్ యూ. అలాగే స్వామి అది మాట్లాడడం ఒక మంచి పనోడు అంటే ఒక మంచి పనోడు, ఎందుకంటే ఆయనకి పని తప్ప వేరే తెలియదు, పెద్ద మాట్లాడడం తెలియదు, ఓన్లీ పనే తెలుసు. థ్యాంక్ యూ స్వామి. స్వామితోటి మేము చాలా సినిమాలు ఎక్కువ చేసాము, మన అప్పు సార్ తోటి ఎక్కువ సినిమాలు చేసాము. ఇట్స్ గుడ్ కెమెరా మేము. థ్యాంక్ యూ బ్రదర్. రైటర్ మేము క్వాలిటేటివిటీ ఫస్ట్ లేటెస్ట్ మనం చేసాము. ఆ డైరెక్టర్, ఎందుకంటే లాస్ట్ మాకు తక్కువ టైంలోనే ఆ క్లైమాక్స్ సెట్ల గురించి తక్కువ టైంలోనే వెరీ గుడ్ బ్రదర్ మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా క్లైమాక్స్ ఎమోషనల్గా రావాలంటే ఆ సిచ్యువేషన్ తక్కువలోనే మంచి వర్క్ చేశారు. ఆ డైరెక్టర్ గారు మనస్ఫూర్తి థ్యాంక్స్. అలాగే నరేష్ గారు చెప్పారు, చాలా సెకండ్ హాఫ్ మీరు చాలా అద్భుతంగా పండించారని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధామోహన్ గారి గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి గురించి. ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్ మేము చూస్తుంటాం, పెట్టిన డబ్బులు వస్తే చాలు అని ఒక తృప్తిగా ఉండే ప్రొడ్యూసర్స్ రాధామోహన్ గారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే ₹1 పెట్టి ₹10 ఎక్స్పెక్ట్ చేశాకంటే ముందు పెట్టిన డబ్బులు వచ్చే చాలు, ఆ సార్లు లాభం వస్తే అది అనే ఒక అద్భుతమైన కంటెంట్ తోటి 15 సంవత్సరాల నుంచి చిన్న సినిమాలు తీసుకుంటూ వస్తూ ఒక సినిమా అద్భుతంగా 10 మందికి టెక్నీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళు భారీ గారితో మాట్లాడాము, చాలా శివభక్తురాలు వాళ్ళు భారీ గారు. అంటే 10 మందికి సేవ చేయాలనంటే ఏమంటే ఈలింటికి 250 మందికి రోజుకి అన్నం పెడతాం, ఎందుకంటే సేవ ఏం కావాలి అన్నం అనేది ఆ భారీ గారికి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి సార్ మీ ఆవిడ గారికి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి మార్నింగ్ టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం లాస్ట్ అన్నం పెట్టడంలోనే అన్నదానం ప్రేమ అంటాం ప్రొడ్యూసర్ని. సార్ మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు, కానీ 250 మందికి డైలీ అన్నం పెడుతున్నారు, మీరు మనస్ఫూర్తిగా బాగుంటారని మీ ఆవిడ గారు మనస్ఫూర్తి చెప్తున్నారు, మీరు సక్సెస్ అయినట్టే. ఇంకోటి నెక్స్ట్ మా ఒంగోలు గిత్త గోపిచంద్ర గారి గురించి మాట్లాడాలి. మా లైఫ్ మేము మా ఫస్ట్ అవార్డు ఆంధ్రుడి సినిమాలో అవార్డు వచ్చింది మా కాంబినేషన్స్లో. మా కాంబినేషన్స్ ఎక్కువ సినిమాలు చేసాము. థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టరేషన్ ఏంటంటే రెండు షాడోస్ ఉంటాయి మీ బాడీ లాంగ్వేజ్లో, ఒక ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ బాడీ లాంగ్వేజ్, లౌక్యం, ఇలాంటి సినిమాలు కూడా చాలా అద్భుతంగా. ఏంటంటే గోపిచంద్ గారిని 2 షాడోలు చూడటం ఆడియన్స్కి చాలా అద్భుతం. ఇలాంటి అద్భుతమైన షాడోస్ ఈ సినిమాలో దొరికింది మీకు. రామ భీమాతోటి అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్ చూశారు కదా. ఫస్ట్ అప్పుడు కామెడీ ఉండే క్యారెక్టరేషన్, క్లైమాక్స్లో ఒక ఎమోషనల్లో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది కథ. గుడ్. కొంతమంది చూసుకుంటారు నా మిత్రులు అందరూ. ఏంటంటే ఈ సమ్మర్లో మార్చిలో హ్యాపీగా జనానికి ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఓటీల్లో వస్తుంది చూద్దాం అనే ఒక చిన్న డిసప్పాయింట్లో అంటాడు. ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు, ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు. మీరు సినిమా థియేటర్లు చూసి కిక్కే వేరేగా ఉంటుంది నా మిత్రులారా, ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళారా. ఎందుకంటే ఒక ₹300, ₹150, ₹200 ఒక 3 గంటల్లో హేసీ రూమ్లో హ్యాపీ కాలు కూర్చునే అవకాశం మనకి ఎంత అద్భుతం అనమాట. ఓటీ నుంచి సెల్లో చూస్తాం, కలిసి ఒక సీన్ చూసి ఇంకో చూస్తే నాకు కిక్ ఉండదు. ఇది నిజంగా మనస్ఫూర్తిగా మీరు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా అంటారు, ఏమని కాదు. ఈ ఆడియన్స్లో ఈ సమ్మర్లో అమ్మ ఏసీ వెళ్ళి కూర్చొని సినిమా చూడండి, ఎందుకంటే సినిమా చూస్తేనే నిజమైన కిక్ అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచ ఆడియన్స్కి ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి.
ఆ సినిమా అనేది అద్భుతంగా డైరెక్టర్స్ వాళ్ళు మీకోసం ఆడియన్స్ కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసి తీస్తున్నారు. దాన్ని మీరు ఓటీటీలు చూద్దాం తెలుగు చూద్దాం అనుకోవద్దు. సినిమాలో చూడండి, మీ అద్భుతమైన సత్యాన్ని చెప్పండి. రాదన్నమాట. థ్యాంక్ యూ. మాకు ఈ సినిమాలో మాకు వ్యక్తి సినిమాలో మాకు ఈ అవకాశం ఇస్తున్న డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ.